ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పరిపాలనలో తనదైన ముద్ర వేశారని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతిని గురువారం స్థానిక మారుసిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సంజీవయ్య చిత్రపటానికి తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు నివాళులర్పించారు. ఆయన జీవిత విశేషాలని, పరిపాలన దక్షతను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య, శశిధర్రావు, గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ శివరామకృష్ణ ప్రసాద్, మీడియా కోఆర్డినేటర్ మాదల పూర్ణచంద్రరావు, పి స్టీవెన్ బాబు, ఎస్ సుబ్బారావు, కె వీరస్వామి, కార్తిక్ బాబు, పోలేరం, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి మా కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పిస్తున్నాం. రెండోది విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారిది కూడా ఈరోజు వర్ధంతి. మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కాబట్టి తెలుగు వ్యక్తి, ఆయన వర్ధంతి సందర్భం కూడా నివాళులర్పిస్తున్నాం. మన స్థానిక నాయకుడు, మన ఇక్కడ దుగ్గిరాల వేమూరి ఎమ్మెల్యే చేశాడు, అలాగే మంత్రి గారు కూడా చేశారు, డిప్యూటీ స్పీకర్ చేశారు, మా హోమ్ మినిస్టర్గా చేశారు, ఇంకా మిగతా శాఖల నుంచి ఆయన ఆలపాటి ధర్మారావు గారికి కూడా పోతే. ముఖ్యంగా మన ప్రజెంట్లోకి వస్తే మన రీసెంట్గా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఎన్నో అవకతవకలు చేసి ఆ ఎలక్షన్స్ మధ్యలో ఎలాగైనా కానీ 2 పెద్ద రాష్ట్రాలు గెలవాలని చెప్పి ఉమెన్స్ బిల్లు ఆల్రెడీ పాస్ అయినటువంటి మహిళా బిల్లుని పెట్టి తర్వాత ఇక ఎదురు లేకుండా దేశాన్ని మొత్తాన్ని డీలిమిటేషన్ చేసి తన బీజేపీ పార్టీ హస్తాల్లో తీసుకుంటానికి చేసేటువంటి ప్రయత్నాలని కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా తిప్పికొట్టినందుకు కొంచెం భయపడి అప్రజాస్వామికంగా చాలా ముందుకెళ్తున్నాడు. నువ్వు పబ్లిక్ ర్యాలీలో ఎంతైనా తిట్టుకోవాలి, తప్పులేదు. అది ఒకటి. అలా చేసి బెంగాల్లో కూడా నేను రీసెంట్గా తెలుసుకున్నది ఏంటంటే 2,30,000 మంది కేంద్ర బలగాలను పెట్టారు. అంత పెట్టి ఎంతో అప్రజాస్వామికంగా గందరగోళం చేసి చివరికి మమతా బెనర్జీని కూడా కౌంటింగ్లో అసాల్ట్ ఆవిడ మీద కూడా దూకెళ్ళారనేటువంటి ఆవిడ మాటల ద్వారానే కొంత తెలుస్తా అన్యాయంగా సరే గెలుస్తాం. తమిళనాడులో కూడా స్టాలిన్ ఎట్టాగైనా కింద పడేస్తాం, వాళ్ళు బీజేపీ ఎక్కాలని చెప్పేసి ప్రయత్నాలు చేసినా ఒక దళితులు పెట్టినటువంటి టీవీకే పార్టీలో ఒక సినిమా యాక్టర్ గ్లామర్ ఉంటే విజయ్ గెలవటం వాళ్ళకి ఏ మాత్రం రుచించటలా. దానికి తగ్గట్టుగా వాళ్ళు ముందు కూడా మా కాంగ్రెస్ క్యాడరు విజయ్తో కలిసే వెళ్ళాలని చాలా ఒత్తిడి చేశారు, హైకమాండ్స్ ఒత్తిడి చేశారు. కానీ వెనక నుంచి ఉండారు. ఇంతకుముందు కూడా స్టాలిన్తో కలిసి ఉండామని ఖార్గే గారు, రాహుల్ గాంధీ స్టాలిన్కి సపోర్ట్గా అక్కడ తీసుకున్నారు. కానీ లోకల్గా మాత్రం కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా విజయ్తో వెళ్ళాలని చాలా గట్టి ప్రయత్నం చేశారు.